హలో అండి. వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. ముందు వ్లాగ్లో చెప్పాను కదండి, శ్రీకృష్ణ జన్మాష్టమి పూజ చేసుకున్నానని. ఇంకా ఈవినింగ్ అయితే అమ్మొచ్చాక, ఈవినింగ్ కాదులేండి, నైట్ అయిపోయింది. 8:30కి అలా మా వారు వెళ్ళి అమ్మనైతే తీసుకొని వచ్చారు. ఇంకా అందరం అయితే భోజనం చేసుకొని ఓపిక్గా అయితే కృష్ణుడి గుడికి వెళ్ళామండి. ఫుల్గా జనాలు ఉన్నారు. ఆల్రెడీ చెప్పారు మైక్లో, మా ఇంటికి దగ్గరలోనే ఉంది కాబట్టి విన్నాము, కొంచెం లేటుగా రండి, ఫుల్ జనాలుగా ఉండారు అని చెప్పారు. ఇంక అందుకని ఇంట్లో నుంచే 8:30కి అలా అయితే బయలుదేరాము. వెళ్ళే దారిలో అయితే ఫుల్లుగా షాపులు, ఇక్కడ చిలక జోష్యము అన్నీ చెప్తున్నారండి రోడ్ సైడ్ అయితే. ఇంకా మలస్తే అయితే వెళ్ళేటప్పుడే షాపింగ్ చేయాలని చెప్పింది. మళ్ళీ దర్శనం అయ్యేసరికి లేట్ అవుతుంది మమ్మీ, ఇప్పుడే ఏదన్నా తీసి ఇచ్చేయి నాకు, మళ్ళీ షాపులు ఉండవేమో వచ్చేసరికి అని చెప్పింది. లేదులేమ్మ పోయేసి వచ్చినాక చూద్దాము అని అంటే ఇంకట కాదు అని చెప్పింది. మా చెల్లెలు హస్బెండ్ అయితే విఐపి పాస్లు అయితే ఉన్నాయంట, అందుకని ఇస్తాను అని చెప్తే మా వారు వెళ్ళి తీసుకొని రావడానికి అయితే వెళ్ళున్నారు. మా మరిది దగ్గరికి అయితే ఇంకా అక్కడికి వెళ్ళి మా వారు వచ్చేసరికి మేమైతే ఇక్కడ కొంచెం షాపింగ్ అయితే చేసాము. ఈ స్టైలు చైన్స్ అయితే మలస్తా ఎప్పటి నుంచో అడుగుతా ఉంది. నేనే కొనిలేదు, అవి తెగిపోతాయమ్మా, నైస్గా ఉన్నాయి అని చెప్పాను. మలసి అటు కాదు, నాకు తీస్తేనే ఈరోజు, నేను ఎప్పటి నుంచో అడుగుతా ఉన్నాను, నాకు ఈ స్టైల్లో ఎప్పటి నుంచో ఇష్టము, చైన్స్ తీసిమంటున్నాను, నువ్వు తీసిలేదు అనేసని వాళ్ళ అమ్మమ్మ వచ్చింది కదా, ఇంకా వాళ్ళ అమ్మమ్మని అయితే వదలలేదు. అమ్మమ్మ నాకు తీసి అని ఇంకా అడిగింది. సరే అని ఇంకా అమ్మ అయితే నీకేది నచ్చుతుందో సెలెక్ట్ చేసుకో, నేనైతే తీస్తాను అని చెప్పింది. ఇక్కడ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఇయర్ రింగ్స్ అయితే ఏం కొనలేదు, ఆల్రెడీ షిర్డీకి వెళ్ళాం కదా అక్కడ తీసుకున్నాము. ఇప్పటికే ఫుల్గా ఉండే ఇయర్ రింగ్స్ అయితే తనే వేసుకునేదే లేదు. ఇక్కడైతే ఈ చైన్స్ అయితే చూస్తున్నామండి. మొత్తం ఒక రౌండ్ అయితే తిప్పుతున్నాను, ఏమేమి మోడల్స్ ఉన్నాయా అనేసని. వేసుకుంటే అయితే బాగుంటుందంట. నేనైతే ఉంది కదా గోల్డ్ చైన్లు, ఇవన్నీ దేనికి, ఎక్కడ వేస్తావు అనేసని నేను వద్దనేస్తాను. ఇంకెప్పుడో ఒకసారి బయట వెళ్తాము, ఆ వెళ్ళినప్పుడు ఇంకా తనకి అమ్మ తీయించిన గోల్డ్ చైన్ అయితే ఉంది, ఇంకా అదే కదా వేసుకుంటుంది, ఇవన్నీ ఆడేసుకుంటుంది అని నేను మెల్లోకి అయితే తీసివ్వను. ఇంకా తను వాళ్ళ అమ్మమ్మ వచ్చింది కదా, ఇంకా వాళ్ళ అమ్మమ్మని, అమ్మమ్మ నాకు ఇది తీసి, మమ్మీ తీసిదు, నువ్వు తీస్తేనే నాకు ఈరోజు అని ఇంకా వాళ్ళ అమ్మమ్మని పట్టింది నేను తీసినని. ఇంకా అమ్మ అయితే సరేలే అమ్మ, నీకేది నచ్చుతుందో చూడు, అది తీస్తానులే అని చెప్పింది. ఇంకా ఇదైతే 100 రూపీస్కి ఇచ్చారు. నేనైతే 80 రూపీస్కి అడిగాను, వాళ్ళైతే ఇవ్వలేదు, ఒప్పుకొనే లేదు. నేను ఫస్ట్ 50కి అడగదాం అనుకున్నా, మళ్ళీ వచ్చి మమ్మీ అంత తక్కువ కీరు, నువ్వు అడగద్దు, నువ్వు ఇచ్చేదాన్ని కూడా తీసి నీవు అనేసని ఇంకా అనింది. సరే 80 కన్నా ఇవ్వండి అని అడిగితే ఆ అన్న ఒప్పుకోలేదు. లేదు నేను 100 ఫిక్స్డ్, ఎక్కడ పోయినా ఇంకా ఎక్కువ చెప్తారు, నేను ఇవ్వను అని చెప్పేశాడు. ఇంకా సరేలే అని ఇంకా 100 ఇచ్చి ఇంకా అదైతే తీసుకున్నాము. ఇంకా వెళ్ళేటప్పుడు అయితే ఇది చూశానండి, మా చిన్నప్పుడు స్కూల్లో అయితే ఇలాగా వస్తారండి, ఒక 2 కొయ్యల పైన దారం కట్టి ఇలాగా చిన్న పిల్లనైతే ఇలా నిలబెట్టి దానిపైన అయితే ఆడతారు, నడుస్తారు. నాకైతే చిన్నప్పుడు అయితే భలే భయం వేసేది అది చూడడానికి కూడా, ఏడ పడిపోతారో అనేసని స్కూల్లో ఉండేటప్పుడైతే. ఇప్పుడు చూస్తూ ఉంటే నాకు అప్పుడుదైతే గుర్తొచ్చింది, స్కూల్లో చూసిందైతే. ఇంకా వెళ్ళే దావులో అంతా ఫుల్ అయితే ఇంకా షోకేస్లో పెట్టుకునే ఫ్లవర్ వాజులు ఇవన్నీ ఫుల్గా ఉన్నాయండి. ఇంకా మా వారు వచ్చేసారు, ఇంకా అందరం కలుసుకొని మళ్ళీ అయితే ఇంకా గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇంకా కూడా చెప్తున్నారు ఇప్పుడే రావద్దండి, ఒక 1 అవర్ తర్వాత రండి, గుళ్ళో అయితే ఫుల్ రష్ ఉండారు, కొద్దిసేపు అయితే ఆపేశారు, ఫ్రీ దర్శనం అయితే అసలు పూర్తిగా ఆపేశారు, 1 అవర్ అయితే ఫుల్గా జనాలు ఉండారని. ఇంకా వెళ్ళే దావిలో ఇంకా ఓపిక్గా చూసుకుంటూ వెళ్తున్నాము. ఇంకా మైక్లో చెప్పేశారు కొద్దిసేపు అయినాక రండి అనేసని. ఫ్రీ దర్శనంకే చెప్పారు, విఐపి పాస్కి అయితే ఏమీ చెప్పలేదు,
పంపిస్తున్నారంట. ఇంకా సరే అది కూడా ఫుల్గా ఉంటారు కదా అనేసని ఇంకా రోడ్లో ఉండే షాపులు ఒక్కటి కూడా వదలకుండా నేనైతే చూసుకుంటా వెళ్తున్నాను. ఇక్కడే అండి నేను కృష్ణుని విగ్రహాలు అయితే తీసుకొని వచ్చింది. నిన్న బ్లాగ్లో పెట్టున్నాను కదా దేవుడు విగ్రహాలు, అవైతే ఇక్కడే తీసుకొని వచ్చాను. ఇక్కడైతే నిన్న ఫుల్గా ఉన్నాయండి నేను తీసుకున్నప్పుడైతే. ఇప్పుడైతే ఖాళీ అయిపోయిండాయి, కొన్నే ఉన్నాయి. అది కొనుక్కున్న వీడియో కూడా నెక్స్ట్ వ్లాగ్లో అయితే పెడతాను. అది ఇంకా ఎడిట్ అయితే చేయలేదు ఆ వీడియో అయితే. ఇప్పుడైతే మేము కృష్ణుడి గుడి ఎదురుగా గ్రౌండ్ ఉందండి. ఆ గ్రౌండ్లో అయితే ఇక్కడ స్టే చేసి దేవుడు ఫోటోలు అయితే లైటింగ్స్తో అయితే ఫుల్గా ఉంది. ఇక్కడ ఏదో కూడా మేము పోయినప్పుడు ప్రైజులు అయితే ఇస్తున్నారు పిల్లలకైతే. ఇంకా ఆడ కొద్దిసేపు అయితే కూర్చున్నాము. జనాలు కొంచెం తగ్గనీలే, ఇంకా ఓపిక్గా పనులన్నీ చేసుకొని వచ్చాము. ఎంత లేట్ అయినా దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు అనేసని. పొద్దున్న కూడా ఫుల్గా ఉన్నారంట మా వారు. పొద్దున్న పూజ అయినాక వెళ్దాం అనుకుంటే ఇంకా అప్పుడు కూడా ఫుల్గా ఉన్నారని, ఎండకి మీ వల్ల కాదు ఈవినింగే వెళ్దాంలే అని చెప్పేశారు. ఇంకా సరే అని, ఇంకా అమ్మ కూడా లేదు కదా సాయంత్రం అయితే వస్తాననింది. ఇంకా అందుకని ఒకేసారి అమ్మ వచ్చినాక ఈవినింగే అంతా పిల్లలనంతా తినిపించుకొని ఓపిక్గా అయితే వచ్చాము గుడికైతే. ఇక్కడ చూడండి ఫుల్ లైటింగ్స్ అయితే భలేగుంది. ఇక్కడ పిల్లలకైతే ఏదో అవార్డులు అయితే ఇస్తున్నారండి. నేను ఇక్కడ ఎక్కువసేపు అయితే ఉండలేదు, కొద్దిసేపు అట్ట ఉన్నాము. ఇంకా ఉండి ఇంకా సరే ఇంకా బయలుదేరేద్దాము అనేసి ఇంకా వెళ్ళిపోయాము. మా లస్త అయితే వాళ్ళ కాలేజు అబ్బాయిలకి ఇస్తున్నారు అనేసి చెప్తా ఉంది. మా కాలేజ్ నేమే చెప్తున్నారు మమ్మీ అక్కడ అనేసి చెప్తా ఉంది. పలానా దానికి ఇస్తున్నారని అయితే తెలియదు. మేము మధ్యలో వెళ్ళాం కదా ఏమని కొద్దిసేపు అయితే ఇంకా అక్కడైతే చూసి ఇంకా బయలుదేరేసాము. అమ్మ కూడా ఉంది చూడండి, అమ్మ కూడా వచ్చేసింది. అమ్మ అయితే ఈ మధ్య సరిగ్గానే వచ్చేదే లేదు. పూజ టయానికే రమ్మని చెప్పాను. ఇంకా అమ్మ అయితే నాకు కుదరలేదమ్మా అని ఈవినింగే వచ్చింది. గుడికి పోయే టయానికైతే వచ్చింది. ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరేసాము దర్శనానికి వెళ్దామనేసని. ఇక్కడ కూడా చూడండి విఐపి పాస్లోనే ఎంత జనాలు ఉండారో. అసలు మాకైతే 3 hours అయిపోయిందండి అంత లేట్గా వచ్చినా కూడా దర్శనానికైతే. నేనైతే దర్శనం అయ్యేసరికి నా ముఖం చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. నాకు చెమటలు ఫుల్లుగా ఉడకబోసేసింది, బాగా కాళ్ళు నొప్పులు వచ్చేసాయి. చాలా టైం అయిపోయిందండి. మేము లేట్గా వస్తే మాకు దర్శనం గబాన్ అయిపోతుందని లేట్గా వచ్చాము నైట్ టైము. అయినా కూడా మాకు దర్శనం అయ్యి బయట వచ్చేసరికి 11 అయిపోయింది. ఇక్కడ గుడిలోకి అయితే వచ్చేసామండి. దేవుళ్ళు అయితే భలేగుండారండి. 9 మంది గోపికలతో అయితే ఉంటారండి ఇక్కడ శ్రీకృష్ణుడైతే. నాకైతే టైం ఉంటే ఎప్పుడైనా వస్తూ ఉంటాను ఇక్కడికైతే. నేనైతే ఈరోజైతే శ్రీకృష్ణుడు గోపికలు అయితే భలేగున్నారండి, భలే అలంకరించున్నారు. 2 కళ్ళు అయితే సాలేదండి, అంత బాగున్నాయి చూడ్డానికైతే. నా ముఖం చూడండి 3 hours తర్వాత గుళ్ళోకి వచ్చేసరికి అమ్మయ్య వచ్చామా ఇంకన్నా దేవుడిని అయితే చూసామా అనేసని నాకైతే అనిపించింది. ఏంద్రా ఇంత జనాలు అని భయమేసేసింది నాకైతే. నేను మార్నింగ్ నుంచి ఇంకా తినకుండా పూజ అయ్యేసరికి 1:30 అయిపోయింది. నాకైతే ఒక్క పొద్దుతో ఉన్నాను. ఇంకా పొద్దున్నుంచి నాకు కొంచెము తిన్నాక కూడా నీరసంగానే ఉనింది. ఇంకా ఇప్పుడైతే జనాలు తక్కువ ఉంటారు కదా ఏం పర్లేదులే అని వచ్చేసాను. ఇక్కడికి వచ్చాక తెలిసిందండి ఇంత జనాలు ఉండారనేసని గుళ్ళో కూడా. ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఓపిగ్గా దేవుడిని అయితే చూసుకున్నాము. ఏం మరీ అంత తొక్కిసలాట అయితే లేదు. దేవుడి దగ్గరికి వచ్చాక కొద్దిసేపు అయితే దేవుళ్ళని అయితే చూడనిచ్చారు. ఇంకా ఆ శ్రీకృష్ణుని చూసుకొని దండం పెట్టుకొని అయితే ఇంకా బయట అయితే వచ్చేసామండి. ఇంకా పిల్లలైతే ఇంకా బాగా పాపము ఫుల్ టైర్డ్ అయిపోయారు. ఇంకా వెళ్ళే దారిలో అయితే ఏదన్నా తినేదానికి తీసిమని చెప్పారు. మా వారైతే నేను వెళ్ళిపోతాను, మీరు ఎప్పుడన్నా వచ్చుకో
పడుకోండి, నాకు డ్యూటీ ఉంది అని ఇంక మా వారైతే వెళ్ళిపోయారు. మాకు కృష్ణుడి గుడి దగ్గరలోనే ఉందిలేండి. ఇంకా ఆయన అయితే వెళ్ళిపోయారు. ఇంకా మాకు అమ్మ తోడుంది కదా అని ఇంకా మేమైతే ఇక్కడ అమ్మ, నేను, లస్సీ అయితే పానీపూరి తీసుకున్నాము. మా డింపుల్ అయితే ఈ ఆలు చిప్స్ అయితే తీసుకున్నాడండి. ఇంతవరకు ట్రై చేయలేదంట, నాకు తీసి అని అడిగాడు. ఇంకా అదైతే తీసుకున్నాడు. కానీ వాడికి ఏం నచ్చలేదంట, ఫస్ట్ టైమే ట్రై చేశాడు. దాని బదులు పానీపూరి తినుంటేనే మేలు అనేసని ఇంకా తినేసి ఇంకా మేమైతే వెళ్ళేదావులో ఇంకా కొంచెం షాపింగ్ చేసుకుంటూ అయితే వెళ్ళాము. ఇక్కడ మలసి కీ చైన్ అడిగింది, అదైతే చూస్తూ ఉండారు. ఇక్కడ డింపులు మేము గుడికి స్టార్ట్ అయినప్పటి నుంచి ఇది వేయాలని అడుగుతానే ఉన్నాడు. తీసుకున్నాడు, ఒక్కటి కూడా పడలేదండి దాంట్లో అయితే, ఊరికే డబ్బులతో వేస్ట్. ఇంకా ఆ తర్వాత ఐస్ క్రీమ్ అయితే తీసిమన్నారు. ఇదేదో కొత్తగా అనిపించింది, రౌండ్గా తిరుగుతూ ఉంటే నేను ఫస్ట్ టైం చూశానని ఇంకా అదైతే తీయించాను. ఇంటికైతే బయలుదేరేసామండి. ఈరోజు బ్లాగ్ అయితే ఇంతే అండి. మీకు నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.